రైట్, కమింగ్ టు డీటెయిల్స్. తనకు భద్రత తగ్గింపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జెడ్ కేటగిరీలో ఉన్న తనకు భద్రత తగ్గించారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టుల నుంచి తనకు ముప్పు ఉందని, ప్రతిపక్ష నేతగా కూడా తనకు కేబినెట్లో హోదా ఉన్నప్పటికీ ప్రభుత్వం భద్రతను కుదించడం అన్యాయమని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశం ఇందుకు ప్రధాన కారణమని కూడా పేర్కొన్నారు. 3 ఏళ్లుగా తనకు జెడ్ కేటగిరీ భద్రత ఉందని ఆయన కోర్టులో నివేదించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? 3 ఏళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. దీంట్లో 1+1 పిఎస్ఓలు ఉంటారు, అదే విధంగా 6+6 పిఎస్ఓలు ఉంటారు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇదే విధమైన భద్రత కొనసాగుతుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సమకూర్చడం జరిగింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం యొక్క కుమారుడు, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు కాబట్టి ఆయనకు భద్రతను యథావిధిగా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి భద్రతను పూర్తిగా తగ్గించింది. గతంలో 6+6 ఉన్నటువంటి సెక్యూరిటీని ప్రస్తుతానికి 1+1 గా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నాను, కేబినెట్ హోదా ర్యాంక్ తనకు ఉంది, అయినప్పటికీ ఏకపక్షంగా ప్రభుత్వం తనకు సెక్యూరిటీని తగ్గించడం ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధము, ఇది చట్ట విరుద్ధం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా మావోయిస్టుల నుంచి, అదే విధంగా కొంతమంది ఫ్యాక్షనిస్టుల నుంచి కూడా తనకు ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. భద్రతను యథావిధిగా కొనసాగించేలా చంద్రబాబు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టును కోరారు. ఇందులో ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, డీజీపీని, అదేవిధంగా స్టేట్ లెవెల్ సెక్యూరిటీ రివ్యూ కమిటీని ప్రతివాదులుగా పేర్కొనడం జరిగింది. దీనిపైన విచారణను రేపు కానీ లేదంటే వెల్లుండి హైకోర్టు ముందుకు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరోవైపు ఇదే పిటిషన్ లో గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పైన మావోయిస్టు దాడి జరిపారు. ఆ తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు జెడ్ కేటగిరీని యథావిధిగా చంద్రబాబు నాయుడికి ఉంచారు. కానీ రాజకీయ దురుద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు రాజకీయ దురుద్దేశంతో తనకు సెక్యూరిటీ తగ్గించడం అనేది సరి అయింది కాదు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నారు. శ్రావణి. ఓకే రాజేష్, థ్యాంక్ యూ ఫర్ డీటెయిల్స్.